తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తిరుపతి యొక్క పవిత్రతను కాపాడే ఒక పేటెంట్ హక్కుని కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి తమకే ఇచ్చారని చెప్పుకునే కొంతమంది కూటమి నాయకులకి తిరుపతిలో విష్ణు నివాసం కావచ్చు, శ్రీనివాసం కావచ్చు, తిరుపతికి లక్షలాది మంది శ్రీవారి భక్తులు విచ్చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, వెలసినటువంటి మద్యం దుకాణాలు కనబడలేదా? 24 గంటలు ఆ టైం వాచ్లో ఇంకొక గంట ఎక్స్ట్రాగా ఉంటే 25 గంటలు కూడా 24 గంటలు కూడా మీరు ఏదైతే శ్రీవారి భక్తులు నివాసం ఉన్నటువంటి విష్ణు నివాసం, శ్రీనివాసం లాంటి ప్రాంతాలకి కూతవేటు దూరంలోనే 24 గంటలు మద్యం అమ్మకాలు జరుపుతుంటే ఈ కూటమి నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ్ గారు తిరుపతిలో జరుగుతున్న మద్యం అమ్మకాలు దానికి సంబంధించి ఒక మద్యం దుకాణానికి ఉదయం 6 గంటలకి సందర్శించిన వేళ ఒక మద్యం తాగుతున్న ఒక అతన్ని అడగడం జరిగింది, ఎందుకు నువ్వు ఈ పొద్దున ఇలా చేస్తున్నారు అనేసి. అతను చెప్పిన సమాధానం వింటే నిజంగానే మా అందరికీ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం కలిగించింది. సమాధానం ఏంటంటే, సార్ నేను రైలు దిగాను, రైల్వే స్టేషన్ నుంచి మెట్లెక్కి ఇట్లా కొండకి బస్సు ఎక్కేదానికి ఇట్లా దిగుతూ ఉన్నాను. దిగుతూ ఉన్న సమయంలో నాకు నేరుగా వైన్ షాప్ కనిపించింది. ఇవన్నీ రికార్డెడ్. నాకు నేరుగా వైన్ షాప్ కనిపించింది, తెరిచునింది, అందరూ అక్కడ కూర్చొని తాగుతున్నారు. నేను అక్కడి నుంచి చూసాను, నాకు కనిపించింది, నాకు తాగాలనిపించింది కాబట్టి వచ్చి కూర్చొని తాగాను అని అతను చెప్పాడు. అసలు ఆ సమాధానంతో మాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మరి దానికి కంటిన్యూషన్గా మరి నువ్వు తిరుమలకి ఎప్పుడు వెళ్తారు అని అడగడం జరిగింది. ఏముంది సార్, తాగేసిన తర్వాత నేరుగా పోయి ఎక్కడన్నా రూమ్ తీసుకొని స్నానం చేసుకొని మళ్ళీ దర్శనానికి పోతాను అని. అంటే మీరు శ్రీవారి భక్తులకి ఈ కూటమి నాయకులు శ్రీవారి సేవ కన్నా ముందే మీ మద్యం సేవని అందిస్తున్నారు అనేది తేట తెల్లమైంది. ఇంకొక విషయానికి వస్తే, అసలు 2013లో తిరుపతిని ఒక మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి 2013లో భూమన అభినయ్ గారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. 2013లో. మరి దాని మీద జరిగిన వాదోపవాదాలన్నీ కూడా జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. ఏ రోజు? 16 అక్టోబర్ 2024 ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. అంటే ఎందుకు కొట్టేశారు అనంటే, ప్రభుత్వం వారు ఇచ్చిన ఒక జీవోకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సంతృప్తి చెంది మేము ఈ కేసుని కొట్టేస్తున్నాం అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్టోబర్లో 2024లో ఆ కేసును కొట్టేయడం జరిగింది. సరే, అసలు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఏంటి? ఆ గవర్నమెంట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏం తెలిపింది అనే వివరాల్లోకి వెళ్తే, రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ షాప్స్ ఇన్ తిరుపతి. నో షాప్ షల్ బి పర్మిటెడ్ on no shop shall be permitted on the roads from Leela Mahal, Nandi Circle, Allipiri, SVRRG Hospital, Swims Hospital in Tirupati Municipal Corporation area అనేసి జీవో నెంబర్ 211 డేటెడ్ ఆన్ 30వ తారీఖు సెప్టెంబర్ 2024. మరి ఈ జీవోలో ఉన్న అంతరార్థం ఏంద్రా అంటే, తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర, శ్రీనివాసం దగ్గర, విష్ణు నివాసం దగ్గర, మరియు బస్టాండ్ నుంచి అలిపిరికి వెళ్ళే మార్గంలో లీలామహల్ సర్కిల్ నందు, రుయా హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్ వీటి పరిసరాల్లో వైన్ షాప్ కావచ్చు, మిగతా మద్యం అమ్మకాలు మేము చెయ్యము అని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో ఆ రోజున రిలీజ్ చేసి హైకోర్టుకి సంబంధించింది. అంటే
మరి తిరుపతిలో ఈ నేను చెప్పిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేవా? అక్కడ మద్యం అమ్మకాలు జరగడం లేదా? అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా తప్పుదోవ పట్టించి మరి ఈరోజు ఇట్లాంటి పవిత్రమైన ప్రదేశాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మద్యం షాపు యజమానులందరికీ కూడా మీరు సూచన అనుకోండి, సలహా అనుకోండి, హెచ్చరికను కూడా అనుకోండి. ఈరోజు మేము మీకు చాలా మర్యాదగా విన్నవించుకుంటున్నాం. మీరు ఏదైతే ప్రభుత్వం నియమించిందో ఉదయం 10 గంటలకు అమ్మకాలు స్టార్ట్ చేసి రాత్రి 10 గంటలకంతా అమ్మకాలు ముగించండి. మీకు ఈ ప్రభుత్వం పర్మిట్ రూమ్లు శాంక్షన్ చేయలేదు. మరి తిరుపతి ప్రజలందరికీ తెలుసు, ఒక్కొక్క వైన్ షాపు ఒక్కొక్క బార్ లాగా బార్ అండ్ రెస్టారెంట్ను కూడా తలదన్నే విధంగా వైన్ షాప్లో పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసి మద్యం తాగిస్తున్న విషయం అది జగమెరిగిన సత్యమే. ఈ యాజమాన్యులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం, మీరు గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేసిందో దాని ప్రకారం పాటిస్తూ మీరు మీ అమ్మకాలు జరుపుకోండి. ఇది మేము మీకు చాలా వినయంతో చెప్తున్నాం. ఇది మరలా కానీ పునరావృతమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేయడానికి కూడా అక్కడ ఉన్న ప్రజల సహకారం తీసుకొని, ఎందుకోనంటే మీ వైన్ షాప్ చుట్టుపక్కల్లో 24 గంటలు మీరు సాగిస్తున్న మద్యం అమ్మకాల వల్ల ప్రజలు పడుతున్న బాధలన్నీ మాకు తెలుసు కాబట్టి ప్రజల సహకారంతో దాడులు చేసేదానికి కూడా వెనుకాడము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ.